ముఖ్యంగా ఈరోజు ఈ తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని ఫౌండర్ ప్రెసిడెంట్ జట్టి కుసుమార్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేజీఎఫ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నో కమ్మ సంఘాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటి ఏకతాటిపై తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో చూసుకున్నట్లయితే 2,10,00,000 మంది ఉన్నారు మనకి కమ్మ జనాభా. మన భారతదేశంలో చూస్తే ఎక్కువ శాతం అత్యధికంగా 75 లక్షల మంది, 8% తమిళనాడు ఉండడం జరిగింది. కాబట్టి తమిళనాడులో రాబోయే డిసెంబర్ జనవరిలో 10 లక్షల మంది కమ్మవారితోటి 1 మిలియన్ పీపుల్ తోటి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేజీఎఫ్ మెగా సమ్మిట్ని ఏర్పాటు చేద్దాం ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని రూపుదాల్చాము. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాలు మనకి తమిళనాడుని 3 భాగాలుగా చేసుకుని ఉత్తర తమిళనాడుకి చెన్నైలో ఈ రోజున మేధోమదనం చేసి ఈ సభని ఏ విధంగా దిగ్విజయం చేయాలో దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. ఇదే విధంగా తర్వాత మదురైలో ఈ జూన్ నెల 15వ తారీఖున మదురైలో దక్షిణ తమిళనాడుకి, అదేవిధంగా కోయంబత్తూరులో కూడా ఈ నెల 22వ తారీఖున సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తర్వాత తమిళనాడుకి ఒక టీంను కూడా ఏర్పాటు చేసి తమిళనాడు చాప్టర్ కేజీఎఫ్ చాప్టర్ ఏర్పాటు చేయడం కాకుండా జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి కమ్మవారిని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కమ్మవారి జాతికి రాబోయే తరాలకి సరే న్యాయం జరిగేలాగా చేద్దాం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. నేను చెన్నైలో ఉంటున్నాను. మా కేజీఎఫ్ వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చి లాస్ట్ ఇయర్ మేము వచ్చి హైదరాబాద్లో చేసాం. దాంట్లో మాకంతా బాగా ఇన్స్పిరేషన్ అయ్యి మేము ఇక్కడ చెన్నైలో చేయాలనుకున్నాం. మా చైర్మన్ గారు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి చెన్నైలో వచ్చి ఈ జోనల్ చేసినాక మళ్ళీ మదురై జోనల్, మళ్ళీ కోయంబత్తూరు జోనల్ చేయాలనుకున్నారు. మా టార్గెట్ వచ్చి 10 lakhs పీపుల్స్ వచ్చి ఐక్యం చేయాలని మా చైర్మన్ గారి కోరిక. దానికి ఉండే ఫస్ట్ మేము చెన్నైలో ఉండే కమ్మ అసోసియేషన్లో ఉండే చాలా అసోసియేషన్ ఉన్నాయి. అంతా ఒక ఏకదాటిగా తెప్పించి మా చైర్మన్ గారు దీన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు. దానికి ఉంది చెన్నైలో ఉండే కమ్మ అసోసియేషన్ అందరూ మేము వచ్చి ఆయనకి సపోర్ట్గా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగులో స్టార్ట్ చేసి తమిళలో మాట్లాడేది. నా పేరు యాళ్ళ పార్థసారథి నాయుడు. మేము వచ్చి కమ్మవారి సంఘంలో బై బర్త్లోంచే ఉన్నాము. కమ్మోల్ డెవలప్మెంట్ కోసం తమిళనాడులో మా వల్ల అయిన వారికి మేము ప్రయత్నం చేసి మా కమ్మ జనం కోసం మేము పాటుపడుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి జూన్ నెలలో ఈ ఫస్ట్ వీక్ వచ్చి మనం ఇక్కడ చెన్నైలో చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి మదురైలో చేస్తాము. దాని తర్వాత కోయంబత్తూరులో చేస్తాము. ఇది మరి కమ్మ జనం ఉండే తమిళనాడుని 3 డివిజన్గా మేము చేసుకొని 3 డివిజన్లోనూ మేము కమ్మజనం కోసం, కమ్మజనం ఐకమత్యం కోసం మేము పాటుపడుతున్నాము. మా కమ్మోళ్ళు మాత్రమే ఒక 10 లక్షలకు పైన తమిళనాడులో ఉన్నాము. మా ఓట్లు వాళ్ళ ఏ పార్టీలో ఉన్నా కమ్మోళ్ళకి ఒకరికొకరు ఐకమత్యంగా ఒకరినొకరిని చేతుకి ఉచ్చే లెవెల్కి మేము డెవలప్ చేసేదానికి మేము పాటుపడుతున్నాము. దానికి మన చైర్మన్ గారు, కేజీఎఫ్ చైర్మన్ గారు దీనికి అన్ని హెల్ప్లు చేస్తున్నారు. అంతే. నా పేరు డాక్టర్ బి చంద్రకాంతరావు. నేను ఆల్ ఇండియా కమ్మ సేవా సమితి 93 నుంచి మన కమ్మ సంఘాల కోసం పనిచేస్తున్నాను, ఫౌండర్ మెంబరు. అలానే ఇప్పుడు మన కమ్మవారి అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారి అందరినీ కూడా సంఘటితపరచడానికి, వాళ్ళందరి మధ్యలో ఒక కనెక్షన్ ఏర్పరచడానికి, నెట్వర్క్ ఏర్పరచడానికి కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పోయిన సంవత్సరము హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక డెసిషన్ తీసుకున్నాము. కమ్మవారు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కంట్రీస్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు వచ్చింది వ్యవసాయం నుంచి అయినా కానీ ఈరోజు స్పేస్ టెక్నాలజీ వరకు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, బిజినెస్ కమ్యూనిటీస్ కానివ్వండి, హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, చాలా బాగా ఉన్నారు. బిల్ క్లింటన్ 2000లో హైదరాబాద్ వచ్చినప్పుడు
మన వారి గురించి చాలా మంచిగా చెప్పారు. అప్పుడు మహావీర్ హాస్పిటల్కి బిల్ క్లింటన్ వచ్చారు. నేను ఆయన రావడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాను. ఆయన వచ్చినప్పుడు అమెరికాలో ఉన్న తెలుగువారి గురించి, ముఖ్యంగా ఈ కమ్మవారి గురించి, అంటే ఇండైరెక్ట్ ఇజ్రాయలీస్ ఎలా ఉన్నారో ఆ విధంగా వీళ్ళు ప్రపంచంలో అమెరికాలో వాళ్ళ బిజినెస్కి చాలా మంచిగా డెవలప్ చేయడానికి ఉన్నారని చెప్పారు. ఆయన చెప్పిన ఒక విషయం ఏమిటి అని అంటే, ముఖ్యంగా అమెరికాకు వచ్చి వాళ్ళు డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది అమెరికాకి 65% పాపులేషన్కి సర్వీస్ ఇస్తున్నారని చెప్పారు. అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 27% ఉన్నారు ఆ రోజుకి. ఇవాళ ఇంకా చాలామంది అయిపోయారు. మన భారతీయులు కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి ఎక్కడుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు మనతోటి ఉంటే డెవలప్ అవుతాము అనే ఒక మంచి నమ్మకాన్ని కలిగించి అక్కడి దేశస్తులకు కానివ్వండి, అక్కడ ప్రజలకు కానివ్వండి డెవలప్మెంట్లో భాగస్తులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరితోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా ఉండదు. ఎందుకనంటే గ్రోత్, డెవలప్మెంట్ అనేది ఒక్కటే ఉంటుంది. అలానే ఒక్కసారి డెవలప్ అవుతూనే అక్కడ అందరికీ కూడా ఆ కమ్యూనిటీస్గా, లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ అందరికీ కూడా చాలా మంచి సర్వీసెస్ చేస్తారు. అందువల్ల రాజకీయాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, ఎంటర్టైన్మెంట్లో కానివ్వండి, మీడియా రంగంలో కానీ చూసినట్లయితే కమ్మవారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అందులో మనం చూస్తూనే ఉన్నాం. ఈనాడు కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, ఎన్టీవీ కానివ్వండి, టీవీ5 కానివ్వండి, బీఆర్కే న్యూస్ కానివ్వండి, రవిశంకర్ T1 మీకు తెలుగు1.com ఇట్లాంటివన్నీ కూడా చూసినట్లయితే ఎంతోమంది కొత్త జర్నలిస్టులను తయారు చేశారు వీళ్ళందరూ కూడా. అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ రోజు వచ్చిన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచే, ఇక్కడ చెన్నై నుంచే బేస్ చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా దాని షూటింగ్స్ జరుపుకుంటున్నారు. అలానే రాజకీయంగా చూసుకున్నట్లయితే మన కమ్మవారిలో ఆ రోజున్న ఎన్జీ రంగా గారు, కాకాని వెంకటరత్నం గారు, తర్వాత మునిస్వామి నాయుడు గారు, ఈ కంబైన్డ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ చీఫ్ మినిస్టరు మన కమ్మవారు. అలానే సెంట్రల్ ప్రావిన్స్గా ఉన్న ఈడుపుగంటి రాఘవేంద్రరావు గారని ఆయన గవర్నర్ జనరల్గా ఉండేవారు. అంటే దేశంలో ఇండిపెండెన్స్ వచ్చే కంటే ముందే మన వారు అత్యున్నతమైన పోస్టుల్లో ఉన్నారు. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వీరు ఇండియా నుంచి వచ్చిన కమ్మవారు అంటే జూయిష్ పీపుల్, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన జూయిష్ పీపుల్ లాగా ఉంది. కాబట్టి మనము మన వాళ్ళ యొక్క పొటెన్షియల్ని నెట్వర్క్ చేసినట్లయితే రాబోయే తరాల్లో అగ్రికల్చర్గా, వ్యవసాయ పరంగా చాలా అత్యుత్తమమైన మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు అందుపరుచుకునే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని తీసుకొని ప్రపంచానికి ఆకలి తీర్చే స్థాయికి మన వారు ఎదుగుతారు. ఎందుకంటే కమ్మవారు అంటేనే అమ్మ లాంటి నేచర్ ఉన్నవారు. వాళ్ళు వ్యవసాయంలో కానివ్వండి, ఎక్కడున్నా కానీ వాళ్ళు పెరిగినట్టుగా ఫాస్ట్గా ఇంకొకరు పెరగలేరు. అందువల్ల సమాజంలో కొంత అసూయ ఏర్పడొచ్చేమో కానీ ద్వేషమైతే ఉండదు. అసూయకి, ద్వేషానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కమ్మవారు ఎవరికైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళు రాజకీయంగా చాలా గట్టిగా నిలబడతారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. యూపీఏ గవర్నమెంట్ కానివ్వండి, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో కానివ్వండి, ఎన్టీ రామారావు గారు అన్ని ప్రాంతీయ పార్టీలని ఏకం చేసి అసలు ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ను ఢీకొన్నారు. అలానే యూపీఏ గవర్నమెంట్ కానీ, నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ఇప్పుడు ఎన్డీఏ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు మన వారు రాజకీయాల్లోకి ఇప్పుడు వస్తే తరం కూడా ఒక సపోర్ట్ కోసం చూస్తున్నారు. మనకి తమిళనాడులో ఒక దాదాపు 65 నుంచి 70 లక్షల మంది కమ్మవారు ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా మన వారికి ఇక్కడ ఒక చరిత్ర ఉంది, 1000 సంవత్సరాల క్రితం నుంచే. మరి అయితే రాను రాను కూడా ఆ కమ్మ అనే ఒక భావము తగ్గిపోకుండా ఉండటానికి, కొత్త తరాన్ని తయారు చేయటానికి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, కమ్మ అంటే 24 అవర్ క్యారెట్ లాంటి గోల్డ్ అనిపించుకోవటానికి మన మనస్సు కానీ, మన యొక్క అలవాట్లు కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు కానీ
చక్కగా ఉంటాయి. కాబట్టి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది 24 క్యారెట్ బంగారం లాంటిది. బంగారానికి ఎప్పుడు విలువ తగ్గదు. అలానే కమ్మవారు ఉంటే కూడా సమాజంలో బంగారం లాగానే వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా మన తరానికి, రాబోయే తరానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వటానికి ఈ మీట్, తమిళనాడులో జరగబోయే మీట్లో ఇక్కడ ఉన్న వారితోటి 10 లక్షల మందితోటి ఒక మంచి మహానాడు ఏర్పాటు చేయాలనేది సంకల్పంతో మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ ఉన్న చెన్నైలో ఉన్న ఈ 10 జిల్లాల్లో ఉన్న కమ్మ మహాసంఘాలు, కమ్మ సంఘాలు అందరితో కూడా సేవా సమితుల ద్వారా అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి గెట్ టుగెదర్ ఏర్పరిచి ఈ రోజున్న నెట్వర్క్ తోటి ఒకప్పుడు 10-20 సంవత్సరాలు పట్టేది మనం 5-6 నెలల్లోనే మనం అందరినీ నెట్వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలామందికి మన యొక్క సంఘంలో ఉన్న వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది దీంట్లో ఆర్థికంగా కానీ, సామాజికంగా కాదు కానీ ఆర్థికంగా కానీ, చదువులో కానీ కమ్మవారిలో చాలామంది అడుక్కోవటానికి కొంచెం అహమడ్డు వస్తుంది. అటువంటి అందరినీ గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సభ ఏర్పరుస్తున్నామండి. థ్యాంక్ యూ. నేను స్పెయిన్లో ఉంటాను. మన వాళ్ళు కమ్మ వాళ్ళు అంటే నాయుడు జనరల్గా మనం ఏం చేస్తారంటే ఆంధ్రాలో వచ్చి అందరిని ఇంటి పేరు వేసి చేస్తారు. మన వేరే స్టేట్లో ఉండే వాళ్ళు వచ్చి ఇంటి పేరు వేయరు, వాళ్ళు ఫాదర్ పేరు వేసి వాళ్ళని ఇది చేసి చెప్తారు. అందుకోసం అది ఇంత మనం యాడ్ చేసి ఉన్నామంటే ఇంటి పేరు యాడ్ చేసి వాళ్ళ పేర్లలో వేస్తామంటే అది ఇంకా కొంచెం బాగుంటుంది. ఎట్లని ఒక ఇది ఫ్యూచర్లో అట్లా చేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నేనే చెప్పాలా? ఓకే, నా పేరు సూర్యదేవరలత. ఈ రోజున ఇక్కడ చెన్నైలోను కేజీఎఫ్ ఒక మీటింగ్ పెట్టుకోవటం జరుగుతుంది. ఈ మీటింగ్ మూలన అంటే ఏంటంటే జనవరిలో జరగబోయే మహాసభ కమ్మ మహానాడు కార్యక్రమానికి దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏం చేయాలి, దానికి మనం అందరం దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా కమ్మవారికి అందరికీ కూడా తెలియపరచడం, మనం అందరం కలిసి కట్టుగా ఇక్కడ మనం ఒక మన యూనిటీ ఏంటనేది మనం చూపెట్టుకోవటానికే కానివ్వండి, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారందరూ కూడా ఒక చోట మనం గ్యాదర్ అయ్యి మనం ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే చేయటమే కానివ్వండి, ఎవరికైనా నిరుద్యోగం ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయటమే కానివ్వండి, ఒక కమ్యూనిటీలో లేని వాళ్ళకి ఒక సహాయం చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కేజీఎఫ్ అనేది పెట్టడం జరిగింది. ఈ కేజీఎఫ్లో ఏంటంటే మెయిన్ అంటే అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అందరికీ ఏంటంటే అప్పుడే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మనం ఏ రకంగా సహాయం చేయాలి అంటే అందరూ కమ్మ అని అంటే అందరూ గొప్పవాళ్లే లేరు, అందరూ కోటీశ్వర్లే కాదు. స్టిల్ కొన్ని జిల్లాల్లో చూస్తే కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదివించుకోలేని స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలా తీసుకున్నాం అనుకోండి, ఓసీల కింద వస్తారు. ఓసీల కింద ఉన్న వాళ్ళకి పాపం కూలి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి హెల్ప్ లేదు. ఇంకా వాళ్ళు మంచిగా చదువుకున్నా కూడా వాళ్ళకి సీట్ రావాలంటే పేమెంట్ సీటే ఉంటుంది. వాళ్ళకి చదువుకున్న చదువుకు కూడా వాళ్ళకి గుర్తింపు ఉన్నట్ల ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, జాబ్స్గా తీసుకున్నా కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తే ఇంకా మెడికల్ పరంగా ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళు పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా ఒక కమ్యూనిటీ అందరం కలిసి వీళ్ళందరినీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మన భవిష్యత్తులో మన కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి ఎలా తీసుకురావాలి. ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనేది మనం సపోర్ట్ చేస్తున్నాం అని అంటే మనం కాదండి, దేశానికి కూడా సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఒక నలుగురిని వాళ్ళని బాగుపరిస్తే వాళ్ళు ఇంకో 10 మందికి ఇస్తారు. కమ్మ అనే కమ్యూనిటీ ఎప్పుడూ కూడా అండి మనం బాగుపడుతూ పక్కన ఉండే వాళ్ళ నలుగురిని బాగుపరచాలనే ఒక ఉద్దేశంతో ఉంటుంది ఎప్పుడూ కూడా. కమ్మ అంటేనే అమ్మ లాంటిది. ఆ ఉద్దేశంతోనే మనం బాగుపడుతూ నలుగురికి బాగుపరచడం, సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే కమ్మవారు ఎప్పుడు కూడా అలా ముందడుగు వేస్తుంటారు. ఖచ్చితంగా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మూలాన ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. కుసుమ్ కుమార్ గారు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో అది ఫుల్ఫిల్ చేస్తారు. ఆయన ఉద్దేశం ఒకటే, మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఒకటిగా చేయాలి. కమ్మవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని అందరినీ ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నారు గణాంకాలు తీసుకొని ఎవరికి ఏం చేయగలుగుతాం, అంటే ఎంతమంది వెనకబడి ఉన్నారు, ఎంతమంది ఫార్వర్డ్లో ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతారు, ఈ ఉద్దేశంతో పెట్టడమే జరిగింది. ఖచ్చితంగా జట్టి కుసుమ్ కుమార్ గారు ముందుకు తీసుకెళ్తారు.
అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ ఫస్ట్ మీటింగ్కి వచ్చే అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను కిలారి రవీంద్రనాథ్. నేను సీనియర్ అడ్వకేట్, మద్రాస్ హైకోర్టులో ఉన్నాను. ఇక్కడ మన అధ్యక్షులు చెట్టి కుసుమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫెడరేషన్ ఫామ్ అయి బాగా చేసిందానికి ఫస్ట్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మిస్టర్ జెట్టి కుసుమ్ కుమార్ ఫర్ హిస్ untireless and involvement to bring the Kamma community in a grand manner. Already మనం బాగానే ఉన్నాం, బట్ ఈ అధ్యక్షత తరపున అయినా చాలా బాగా చేయాలని ఫెడరేషన్, మీరు మా ఊరికి వచ్చున్నారు ఇప్పుడు చెన్నైకి. ఇక్కడ చాలామంది దాదాపు మోర్ దెన్ 72 నియరింగ్ క్రోర్ ఆఫ్ కమ్మాస్ ఉన్నారు. తెలుగు వాళ్ళని తీసుకుంటే మొత్తమే 2.63 crores అని అంటున్నారు. పెద్ద మేజర్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఇన్ తమిళనాడు. కొద్దిగా అందరూ కలిపి అందరిని ప్రముఖుల్ని జాయిన్ చేసి సెల్ఫ్లెస్గా చేస్తే వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద కమ్యూనిటీ. అందరికీ అన్నీ ఉన్నాయి. ఒక్క ప్రాబ్లం ఏమంటే కమ్మాస్కి సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల మనం చెడిపోయాం. ఎవడు కాలు పోయి పడేది లేదు, ఏమి లేదు. నేను గొప్ప, నా కమ్యూనిటీ నేను పెద్దవాడిని అంటారు. అది పెద్ద మైనస్ పాయింట్ ఈ కమ్యూనిటీకి. నాకు తెలిసిన ఐఎమ్ నాట్ దట్ కామెంట్ చేసేది తప్పు, బట్ నా పర్సనల్ ఇది. వీ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, వీ బిలీవ్ ఇన్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈజ్ ద కమ్మాస్ ప్రైడ్. అండ్ ఎక్కడున్నా మన వాళ్ళు హానెస్ట్గాను సెల్ఫ్లెస్గాను ఉంటారు. పదవిలో ఉన్నా కూడా అందరికి ఫ్రీగా చేసేది ఉండదు. మంచి ఉంటే చేస్తారు, లేకపోతే అవుట్ ఆఫ్ వే చేసే ప్రసక్తే లేదు ఈ కమ్యూనిటీకి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఐ విష్ కుసుమ్ కుమార్ గారు అధ్యక్షతలో చాలా బాగా చేయాలి. బాగా జరుగుతుందని నమ్మకం ఉంది. ఎప్పుడు మా హోల్ హార్టెడ్ సపోర్ట్ నా తరపున కానీ నా ఫ్రెండ్స్ తరపున కానీ ఉంటుందని మీ ముఖ్యంగా ఈ ఛానల్ మూలంగా చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ బీఆర్కే ఛానల్. మా ఊరు వచ్చి ఇది తీయటం చాలా సంతోషం. బాయ్, నమస్కారం. నా పేరు లక్ష్మీపతి నాయుడు. నేను 1973లో చెన్నైకి ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. 75 నుంచి తెలుగు సంఘాలతో, కమ్మ సంఘంతో నాకు అనుబంధం ఉంది. విల్లివాకం కమ్మ సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇప్పుడు కొళత్తూరు కమ్మ సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరు వినబడి ఈరోజు మద్రాసు నగరంలో మొట్టమొదటి మీటింగు పెడుతున్నారని తెలిసి చాలా గర్వించాను. వీళ్ళ యాత్ర దిగ్విజయంగా జరగాలని, మద్రాసులో తమిళనాడులో ఉండేటువంటి చాలామందికి తెలియని విషయాలన్నీ ఉన్నాయి. 40% తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ పక్కపక్కన ఉండే వాళ్ళకి తెలుగు వాళ్ళు అని చెప్పి తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఒక దారికి తీసుకొచ్చి సంఘాలు 3-4 తెలుగు వాళ్ళు ఉంటే 3 సంఘాలు ఉంటాయి. 3 సంఘాలు ఎవరు పెట్టారు నలుగురికి తెలియదు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టుకొని తెలుగు వాళ్ళ యూనిటీని దెబ్బతీస్తున్నారు. మొట్టమొదట జరగాల్సింది ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఐక్యతగా చేర్పించాలి. ఒక్కటిగా చేసినప్పుడు మన సంగతి చూసి అన్ని రాజకీయ పార్టీలు మన బలం లేదే వాళ్ళు ముఖ్యమంత్రి కాలేరు. ఒకప్పుడు గంగసామ నాయుడు గారిని పెట్టి మహానాడు మేము జరిపించినప్పుడు 10 లక్షల మంది జనాలు వచ్చారు. అప్పుడు అందరూ మన సపోర్ట్ లేదే ఎవరు ఏమి జరగదు, అధికారంలోకి రాలేము అనే ఆలోచన అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కలిగింది, కరుణానిధికి కలిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆయన కొంచెం చేసినందువల్ల ఆ తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఆ రోజుతో కొంచెం చెడిపోయింది. దాని తర్వాత చెడగొట్టడానికి ఇంకొంతమందికి నాయకులు కారకులు అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ చాలామందిని ముద్దుకృష్ణారెడ్డి అనే గారిని తెలుగు ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా చేశాం. తెలుగు వాళ్ళకి ఏమన్నా చేస్తాడని చూసాం, ఏమి చేయలేదు. గంగసామ నాయుడు గారి అసోసియేషన్ వల్ల కూడా జరగలేదు. కానీ ఇప్పుడు కేజీఎఫ్ ద్వారా అందరినీ సంఘటితపరిచి ఐక్యంగా ప్రపంచంలో గుర్తింపును తీసుకొని వచ్చి అన్ని విధాల దిగ్విజయంగా వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చినారు
అప్పుడు పోయి మేము ఆయన చూస్తే తర్వాత ఆయన చెప్పేసినారు కమ్మాస్ బ్యాక్వర్డ్ కుదరదు అని చెప్పినారు. తర్వాత సీఎం చూసినాము, కరుణానిధి గారు చూసాము, జయలలిత గారు చూసాము. మా డిమాండ్ ఏదీను కంటిన్యూ గవర్నమెంట్ చేసుకోలేదు. ఫస్ట్ డిమాండ్ ఫెయిల్యూర్ అయిపోయింది బై గవర్నమెంట్. సెకండ్ డిమాండ్ చెన్నైలో సౌత్ నుండి వచ్చే వాళ్ళ కోసం ఓ కమ్మ భవనం కట్టాలి, అట్లా ఒక డిమాండ్ మాకు సౌత్ నుండి వచ్చే వాళ్ళ కోసం. అది మేము ఎంతనో సీరియస్గా ట్రై చేస్తే 81, 82లో నేను ఉంటిని. తర్వాత కృష్ణస్వామి నాయుడు ఆయన వస్తుంది, ఆయన ప్రెసిడెంట్ ఉంటే. తర్వాత రాజగోపాల్ నాయుడు వస్తుంది. తర్వాత గంగస్వామి నాయుడు ఫోర్త్ ప్రెసిడెంట్ తమిళనాడు కమ్మనాయుడు మహాజన సంఘం వస్తుంది. ఆయన వచ్చేప్పుడు చాలా బాగా అన్ని ఊర్లో పోయి బాగా చేసి ఎట్లన్నా మాకు కమ్మ భవనం వచ్చేస్తును అట్లా ఒక అనుమానం వచ్చి హ్యాపీగా ఉన్నాము. అది ఏమో తెలియలేదు. ఇంకా కమ్మ భవనం పోయింది. తమిళనాడులో కమ్మనాయుడు మహాజన సంఘం రెండు డిమాండ్. ఒంటి బ్యాక్వర్డ్ క్లాస్ పోయింది, గవర్నమెంట్ ఇవ్వలేదు. కమ్మ భవనం వస్తుందంటే అది రాలేదు. సో 2 డిమాండ్ ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత సరే కమ్మ సంఘంతో పోతుందా వీళ్ళు ఇవ్వలేదు చెప్పి తమిళనాడు తెలుగు ఫెడరేషన్ మా ఆఫీసులో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. త్రూ తమిళనాడు తెలుగు ఫెడరేషన్లో పుష్ చేస్తుంటే చూస్తే అప్పుడు జయలలిత గారు కమ్మాస్ ఆర్ కల్చరలీ రిచ్, సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చెప్పేసినారు. కల్చరలీ రిచ్ నేను చూసిన, జయలలిత గారిని పోయి చూసిన. అప్పుడు నాటి ఊళ్ళో లేదు గంగుస్వామి నాయుడు గారు, దానివల్ల నేను పోతిని రిప్రజెంట్. అప్పుడు వాళ్ళు చెప్పినారు అమ్మ కమ్మాస్ ఆర్ కల్చరల్ రిచ్, మీరు ఎలిజిబిలిటీ లేదు చెప్పేసినారు. ఇప్పుడు అది పోయింది. సో ఫస్ట్ తమిళనాడు కమ్మనాయుడు మహాజన సంఘం మన డిమాండ్ పోయింది. తర్వాత తమిళనాడు తెలుగు ఫెడరేషన్ మన డిమాండ్స్ పోయింది. ఇప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వచ్చింది. మనం ఎట్లన్నా ఈ డిమాండ్ కోసం మన అందరూ. అవును, నా బ్రదర్ కృష్ణ కుమార్ చాలా అందంగా ఉన్నాడు, హీరోలాగా. దానివల్ల వి స్ట్రాంగ్లీ హోప్ ఇది వచ్చేస్తుంది. నేను నిన్న రోజుల ముందర ఒక 20 ఏళ్ళ ముందర ఓ సినిమా చూశాను, 25 years స్వాది ముక్తి అంటే ఒక పిక్చర్. అప్పుడు ఒక యంగ్ గర్ల్, అబౌట్ 20 years యంగ్ గర్ల్ ఆ పిక్చర్లో యంగ్ గర్ల్ ఒక అబ్బాయి 2 years, ఆ అమ్మాయితోటి కొడుకు. ఎప్పుడు చూస్తే ఏడుస్తూ ఉండింది ఆ అమ్మాయి. పక్కన ఇంట్లో ఒక ముస్లిం అమ్మాయి 70 years old, అక్కడ ఒక అబ్బాయి 20 years. వాడు అడిగినాడు, ఏమ్మా ఎప్పుడు చూస్తే ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది ఏమిటి అడిగినాడు. అప్పుడు ఆ ముస్లిం అమ్మాయి చెప్పింది, అది ఎవడన్నా వచ్చి అమ్మాయి గొంతులో తాళి కట్టుతున్నాడో అప్పుడు ఏడు నిలుస్తుంది అట్లా చెప్పినారు. ఇదేదా ఇప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వచ్చింది, తాళి కట్టేస్తున్నావు. మన డిమాండ్స్ we have to actively work for our demands తర్వాత వస్తుంది. దాని ముందర పని ఎక్కువ చేయాలి. పని వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్. మన త్రూఅవుట్ స్టేట్ మన అందరం తిరిగి తర్వాత మనంత స్ట్రెంగ్త్ ఉండాము, ఇంత మనుషులు ఉండాము అని చెప్పిన తర్వాతనే గవర్నమెంట్ మన డిమాండ్స్కి వస్తుంది. సో మన అందరూ కలిసి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు 10 లక్షల మనసు మానాడు, 10 లక్షల మనసును పెట్టి మానాడు వేయాలని చెప్తున్నారు. దిస్ ఇస్ గుడ్ అకేషన్, మంచి అకేషన్. ఒకప్పుడు మీకు తెలుసు 1 లక్ష మనుషులు మనం వేసినాము ఫస్ట్ కాన్ఫరెన్స్. అప్పుడు కరుణానిధి గారు వీళ్ళందరూ కమ్మ ఎవరు 10,000 பேருக்கு மேலே வரமாட்டாங்க, ఏంటి మెరీనా వాళ్ళకి ఎకరి అని చెప్పినారు. మేమంతా పోయినాము, మేము అనంతరామన్ గారు పోయి సీఎం చూడపోయినాము. సార్ మేము ఊరంతా తిరిగినాము సార్, ఎట్లానే 2 లక్షల మనుషులు వస్తారు సార్, దయచేసి మెరీనా అయ్యండి అని చెప్పి అడిగినాము. పోయా ఆయనకు తెలియాలంటే చెప్పేసినారు. పక్కన అప్పుడు మినిస్టర్ ఉన్నారు, మన వాళ్ళ మినిస్టర్,
ఆయన కూడా చెప్పినారు 10,000 మనుషుల మీద రారు, నేను ఆ జాతి వాడిదా అటు ఛాలెంజ్ చేసినారు. మళ్ళీ తర్వాత మన వల్లూరు కూటమిలో ఇచ్చినారు, అది ఒక 5,000 మనుషులతో పట్టు. మళ్ళా 89 మన వాళ్ళు 2 lakhs వచ్చినారు. 2 lakhs ఆదిరిపోయింది. నుంగంపాకంలో చోటు లేదు, కోటంపాకంలో చోటు లేదు, టీ నగర్లో చోటు లేదు, అన్ని బస్సులు గీసులు అన్నీ ఆవైపోయింది. అప్పుడు నేను కరుణానిధి పిఏ సార్ సీఎం పిఏ నాట్లో ఉన్నాను. నేను పోయి చెప్పిన, ఏమి సార్ వీడు మినిస్టర్ కమ్మ 10,000 ముందు రాడుంటే చెప్పినారు సార్, ఇంత మనుషులు వచ్చేసినారు, అన్నీ ఆఫ్ అయిపోయిందని చెప్తే ఆయన సీఎం గారు చెప్పినారు. సీఎం మైక్లో కమ్మవారికి నేను మన్నింపు అడుగుతానని చెప్పిన సీఎం తమిళనాడు కొట్టండి, డబ్బులు కొట్టండి. 2 lakhs. దాని తర్వాత సెకండ్ కాన్ఫరెన్స్ ఆడబెట్టాం మెరీనా. అప్పుడు వెంటనే అబ్జెక్షన్ చేయలేదు. సెకండ్ కాన్ఫరెన్స్ గ్రాండ్ సక్సెస్. నేను గంగుస్వామి గారు 35 రోజులు, ఆయన ఫ్యాక్టరీ పోలేదు, నేను ఫ్యాక్టరీ పోలేదు, కార్లు మైక్లో పెట్టు వరుగిరారు మావరం తలైవర్ వరుగిరారు ఊరూరుగా పోయినాం. తర్వాత 3 లక్షలు అది పోయింది. ఇప్పుడు మరొకటి ఛాలెంజ్. మన కుసుమకుమార్ మన లీడర్ వచ్చినాడు. ఏమి 3 లక్షలు రామన్ గారు 10 లక్షలు అంటాడు. దానివల్ల నా కమ్మ సోదరులా ఇప్పుడే మీరు పని స్టార్ట్ చేయాలి. మీరు ఒక మనిషి మట్టు రాకూడదు, ఒక మనిషికి 20 మనుషులు, ఒక మనిషికి 20 మనుషులు, అప్పుడు అది మ్యాచ్ అవుతుంది. 10 లక్షలు మీరు 10 లక్షలు చెప్తే పొలిటికల్లో ఒక థంబ్ రూల్ ఉంది. 1 lakh వస్తుంటే 3 లక్షలు చెప్తారు గుంపు. 30,000 వస్తుంటే 1 lakh అని అంటారు. 2 లక్షలు వస్తుంటే 5 లక్షలు అంటారు. ఇప్పుడు మా బ్రదర్ మా లీడర్ కుసుమకుమార్ గారు 10 లక్షలు అంటారు. నేనేం చెబుతూ తెలిసిన మైక్లో 20 లక్షం 20 lakhs వచ్చారు అట చెప్తాను. దానివల్ల బ్రదర్స్ మీరందరూ నిండా వంటలు నాకు చూసినారు ఫ్రెండ్స్, ఎక్కువగా నిండా ఆనందంగా ఉంది. నిజంగా ఈరోజు నాకు నిండా ఆనందంగా ఉంది. మధ్యలో 10 years మీకు కూడా అంత లేదు. మొదటి సార్ ధనంజయ్ గారు ఆయన సారు గారు అందరూ వచ్చినారు. నిండా హ్యాపీ. మన సార్ వచ్చినారు, వెరీ వెరీ హ్యాపీ. నా బ్రదర్ వచ్చినాడు మోహన్ రాజులు, ఎప్పుడు రాడు ఆయన పెద్ద RSS జాతి లేదంటాడు. ఏమన్నాడు వచ్చేసినాడు నా బ్రదర్ మోహన్. నిన్న కూడా చెప్పినాను మోహన్ రాజు నేను తండ్రి మాట చెప్పినాను, నేను వచ్చేసినాడు. దానివల్ల సోదరుల కమ్మ సోదరుల 10 lakhs వేరే మీరు రాత్రి పండుగేటప్పుడు కూడా 10 లక్షలు వాడు. ఏం సార్ హైదరాబాద్ కుసుమకుమార్ వచ్చి ఇట్లా మనల్ని నిరర్భమంటే చేసినాడే. అట్లా మీరు ఎప్పుడు 10 లక్షలు అదే కావాలి. ప్లీజ్ బీ రెడీ. ఇది మాట కాదు. ఎందుకంటే కమ్మ బ్యాక్వర్డ్ పోయింది, కమ్మ భవనం పోయింది. కమ్మ భవనం ఎన్నాచి అనంతరమన్ కమ్మ భవనం ఎన్నాచి కమ్మ భవనం పోయింది కాదనాలి. దానికి చెప్తున్నాను, దయచేసి వస్తుందా దానివల్ల సోదరుల కమ్మ సోదరుల మళ్ళీ ఒక టెస్ట్ మీకు వచ్చింది. 1.5 lakhs లేదు, 3 lakhs లేదు, 10 lakhs. ఇప్పుడే పని చేయాల. నేను ఇంత మాటలు మైక్లో నువ్వు ఇంత మాట్లాడతావు, నువ్వు పని చేస్తావు, నేను కూడా పని చేస్తా అని పిలవండి. ఎక్కడికి రావాలి చెప్పండి, ఎక్కడికి రావాలి, ఏ ఊరికి రావాలి చెప్పండి, వస్తా. మిమ్మల్ని కన్నా కొంచెం ఏది తక్కువ నాకు, దానివల్ల తప్పకుండా వస్తా. ఎప్పుడు కలిసి పిలవండి సార్. నిన్న ఇలాంటి అవకాశం ఇచ్చిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారికి నమస్కారం.